T20లో వచ్చే వారం రాబోయే మహా తుఫానికి ముందు జరగబోయే ఆఖరి యుద్ధమే ఈ వారం సర్వైవల్ రౌండ్ లోని ఫైనల్ లెవెల్. ఎంత ఊపు మీద జరుగుతుంటే ఎవరది మంచం మీద? రెజీనా రెజీనా మొసలుడే గాని మహానుభావుడు. ఎవడరా నువ్వు? ఫ్లాష్ మ్యాన్. ఎవరో గుర్తుపెట్టానన్నా. అక్కడ మా జడ్జిలు ఉన్నారు. ఓయ్ మన విజయ్ పిన్ని మాస్టర్ మనవడా. ఓరి చిన్న పిన్ని నువ్వా? మీ తాత పిన్ని ఎన్ని 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 దారుణాలు. పైకి శాంతంగా ఉంటాడు కానీ శాంతం శాంతం. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ హిట్. జనరలీ రిషిక స్టేజ్ లో ఉన్నప్పుడు నేను రిషికానే చూస్తా, బికాస్ తన ఎనర్జీ అలా ఉంటుంది. షీ మేక్స్ ఎవ్రీ వన్ లుక్ ఎట్ హర్. కానీ ఇవాళ ఇట్ లుక్ సో నైస్ టు సీ బోత్ ఆఫ్ యు యాజ్ అ పేర్ టుగెదర్. కానీ ఏం పిల్లలే. ఎవరు? రెజీనా వీళ్ళ నాయనమ్మ ఎప్పుడు నా హార్ట్ మీకే నా హార్ట్ మీకే అనేది. అరే నాకు హార్ట్ వద్దురా అంటే వినేది కాదు. నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలో ఏ రిలేషన్షిప్లో అయినా నమ్మకం లేకపోతే అది ఎలాంటి బంధమైనా ఎప్పటికీ నిలబడదు. నమ్మక తప్పని నిజమైనా నువ్వికరావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. నాకు చాలా బాగా నచ్చింది జతిన్. వెరీ వెరీ గుడ్. సుదర్శన్ మాస్టర్ ఒకే ఒక మాట. మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి ఆల్వేస్. అన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి తీసావు. అది 100% చాలా చాలా బాగుంది. ఈ లోకంలో నేను ఎన్నో సాధించాలని అనుకున్నా. ఇంకా నాకు ఆ ఈశ్వరుడే దాన్ని చూపించాలి. భూమిక మీ యాక్టింగ్ అయితే టూ గుడ్. అభి, నా తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడేంటి? నేనే చచ్చిపోయే స్టేజ్ లో ఉంటే నా తమ్ముడు ఇంకా బతుకున్నాడు. ఒకసారి చూడాలయ్యా, చాలా రోజులు చూసి. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ఇవాళ ఐ డిడ్ంట్ ఈవెన్ నో నేను ఏమీ రాయలేదు కూడా ఇక్కడ. ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ అట్ యు ఆల్ డాన్సింగ్. మెరిపే చుక్క ముక్కు మెరిపే.
రేపు పెను తుఫాను భయంకరమైన కంటెస్టెంట్స్ రాబోతున్నారు. సో వాళ్ళని తట్టుకుని మనం ముందుకెళ్తామా లేదా అన్నది మీ ఎఫర్ట్ బట్టి ఉంది. ఈ సర్వైవల్ రౌండ్ లో సర్వైవ్ అవుతున్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరు అండ్ ఎలిమినేట్ అవుతున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు తెలుసుకోవాల్సినటువంటి టైం. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పుడైనా అలిసిపోతే మీకు కావాల్సింది ఇంకా అలిసిపోతే కావాల్సింది గ్రీన్ టీ. ఎంటర్టైన్మెంట్ కావాలంటే అడగండి చంటి చంటి. ఏం చెప్పావురా? నాకు హార్ట్ అటాక్ వస్తుందండి. చంటి గారు ఏంటి? మా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఆవిడ ప్రెగ్నెంట్ గా సార్, హార్ట్ అటాక్ వచ్చింది. ఊరికవే హార్ట్ లేని దానికి హార్ట్ అటాక్ వచ్చిందని ఏమన్నా వస్తాడు? ఈ ప్రపంచంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని ఒక్క స్త్రీ రికార్డ్ లో కూడా లేదు. కంగ్రాచులేషన్. కూర్చోండి సార్, మీరు కూడా కూర్చోండి. అబ్బా అబ్బా ఎందుకు సార్ అద్దాన్ని అలా తీసేశారు? అద్దంలో మీ ఆవిడ కనబడుతుంది సార్, సార్ చిలకుంది. 50,000 వచ్చింది కదా ఆ నక్లీస్ కూడా ఇవి అమ్మేసాడు, అప్పు తీర్చేస్తాను. మరి ఇంకా 50,000 ఎక్కడి నుంచి తేవాలి? పక్కనే నాటకాలు నటరాజు ఉన్నాడా, వాడిని అడగండి. సార్ 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 ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో మీ పేరెంట్స్ లేరా? వాళ్ళు ఎప్పుడో సచ్చారు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. 1,00,000 రూపాయలు కావాలండి. 1,00,000 అంటే ఏమిటి? మొదటిగా 1 పెట్టి తరువాత 0 పెట్టి పద పద. ఎందుకు? 1,00,000 పెట్టి 0 పెట్టి 0 పెట్టి ఆడ 5 సున్నాలు పెట్టేసరికి 5 రోజులు అయ్యేటట్టుంది. ప్లీజ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో వంద 100కే ఇంత లాగాడంటే వీడు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ. అని మనిషి ఏమే ఎవరు వచ్చారో చూడు. నేను కాకుండా ఇంకొక పని మనిషిని తీసుకొచ్చారు. ఏమండి ఆఫీస్ కి తీసుకెళ్తారా? ఏంటి వర్ష, నేను ప్రేమించిందే చీరలో చూసి నువ్వేంటి ఆఫీస్ కి ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళడం ఏంటి? ఈ డ్రెస్ తీసుకెళ్తే ప్రాబ్లం ఏముందండి? నేను సినిమా ఇంట్లో చూద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఓటీటీలో వేసి ఊరంతా చూపిస్తున్నావు వర్ష. రే అల్లుడు, మగవాడు చెప్పినట్లు పెళ్ళాం వినాలి కదా. వినాలి. అది నా మాట ఇంటలేదు. మీ అత్తని బయటకు వెళ్ళరా. అత్తయ్య అమ్మా నువ్వు ఇలా ఉంటే నీ తల ఎలా ఎత్తుకోవాలమ్మా రోడ్డు మీద? మరి నువ్వు ఇలా ఉంటే నేనెలా తలెత్తుకోవాలమ్మా? చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? ఈ రోజు నా లిల్లీ పెళ్లి, అందువల్లే కాట్లు పంచానికి వచ్చిన. థ్యాంక్ యూ. ఏమైంది పృథ్వీ, ఏడుస్తున్నావు? ఊళ్ళో ఎవడెవడికో పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఊరు పుట్టక ముందు నువ్వు పుట్టావు, నీకు అవలేదు కదా ఇంకా, నీకు అవలేదు కదా ఇంకా. అసలు ఏం మాట్లాడుతున్నావు? ప్రభాస్ గారు ఏమన్నారు? సీనియర్స్ తర్వాత మేము అని. ఆయన సీనియర్స్ తర్వాతే మేము ఉన్నాడు, ముసలోళ్ళ తర్వాత అల్లా, ముసలోళ్ళ తర్వాత అల్లా. నువ్వు వస్తావంటే నేను వద్దంటాన సినిమాకి హీరోయిన్ గా నన్ను ఫస్ట్ అడిగారు తెలుసా? నువ్వేం వస్తానని ఉంటావు, ఒళ్ళే వద్దని ఉంటారు, ఒళ్ళే వద్దని ఉంటారు. మాటరాని మౌనమిది. టూ రోజెస్ బ్యూటీ పార్లర్ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను రష్మి. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేయించుకోవాలి అనుకో 10,000 తీసుకుంటాం. అదే అందంగా అమ్మాయిలు చేసుకున్నారు అనుకో జస్ట్ 1,000 రూపాయలు తీసుకుంటాం. అంటే నాకు 1,000 రూపాయలేనా? నీకు 10,000 రా, నీకు 10,000 రా. 1,000 రూపాయలు అమ్మాయిలు చూడు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. మా పార్లర్ నా 2 రోజెస్ పిలుస్తాను. 2 రోజెస్ ప్లీజ్ వెల్కమ్.
రోజు నెంబర్ 1 ఎప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటది. రోజు నెంబర్ 2 ఎప్పుడెప్పుడో ఫ్రెష్ గా ఉండేది, ఇప్పుడు వాడిపోయింది. బాబు ఎక్స్క్యూజ్ మీ రా. ఎస్ సార్. 2 ప్లేట్లు చికెన్ నూడిల్స్ తీసిరా. సార్ నాకు పెడిక్యూర్, మ్యానిక్యూర్, డీటాన్, ఫేషియల్, హెయిర్ స్పా, బాడీ స్పా అన్ని స్పాలు కావాలి సార్. యా శాంతి. ఇప్పుడు చెప్పిన అన్ని ఏమొచ్చేస్తా? ఏమో చేస్తుంది. అయితే ఎన్నొద్దు సార్, జస్ట్ కటింగ్ చాలు నాకు అంతే. కటింగ్ కూడా ఇచ్చేస్తా. అయితే జస్ట్ 3 కత్తలు చాలు అంతే. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఇది వ్యాలంటైన్స్ వీక్ కదా, మరి నాకు టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇస్తావా? టెడ్డీ బేర్ ఎందుకు ఇవ్వాలి? పడుకునేటప్పుడు టెడ్డీ బేర్ ని హగ్ చేసుకొని పడుకునే అలవాటు ఉంది. ఏంటి ఆలోచిస్తున్నా? టెడ్డీ బేర్ లాగా నేనెందుకు పుట్టలేదు అని. అబ్బాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయా లేదా అమ్మాయిల వల్ల ఎక్కువ బ్రేకప్లు జరుగుతాయి? అసలు బ్రేకప్ అవడానికి కారణమే అమ్మాయిలు. అందుకే ఒకే ఒక మాటలో చెప్పదలుచుకున్నాను, అబ్బని తీయని దెబ్బ ఆపుతారా ఇంకా మీ డబ్బా. ఉడతా మీరందరూ దొబ్బాయండి. ఇది నేను చూడలా. ఉప్పతంగెలల్లా తిరిగిన రోజులు మర్చిపోయినవా, కుంటలల్లా మునిగిన రోజులు మర్చిపోయినవా, నన్ను గట్టిబాబులల్లా బొర్రిన రోజులు మర్చిపోయినవా, కొద్ది గుడిసెలల్లా చొర్రిన రోజులు మర్చిపోయినవా, నన్ను. So, are you both ready? I am ready. మీరు చూడడానికి మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. ఈ మాత్రం ఇంటిస్తే చాలు సుమతి గారు, మీ ఇంటి వరకు వచ్చేస్తాను. సో పృథ్వీ, మీరు మా విష్ణు బరువు బాధ్యత మోయడానికి రెడీయా? రెడీ. అరే పృథ్వీ, చెమటలు పట్టాయేంట్రా? బాడీ కొంచెం ఫ్రంట్ కి పెట్టండి. పొట్ట అడ్డగా వస్తుందా? ఊరుకోండబ్బా, ఆయన కూర్చోవడమే ఎక్కువ. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. You look very handsome, Shri. Thank you so much. Go on some nice bike riding trips. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. Was out of the world. ఆ గాలోడు ప్రపోజ్ చేసిన అమ్మాయికి నేను కూడా ప్రపోజ్ చేశానమ్మా 4 ఏళ్ల నుండి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 7-10 వయసు అని ముందే చెప్పావమ్మా, అయినా నేను వినకుండా దాన్ని ప్రేమించానమ్మా. నువ్వు నన్ను కొట్టమ్మా, కొట్టు. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాతే తెలిసింది ఆ గులాబీ కింద 2 ముళ్ళులు ఉన్నాయని. అదే ఆది రామ్ ప్రసాద్. వాళ్ళు నన్ను గుచ్చుతున్నారమ్మా. డీటెయిల్ అయిపోయిన తర్వాత ఇష్టపడ్డాను. ఇద్దరు పేరెంట్స్ ఓకే అయింది, బట్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోవాల్సి వచ్చింది. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. మళ్ళీ ఆమెతో ప్యాచప్ అవ్వడానికి ఓకేనా? యాక్చువల్లీ తనకి ఇప్పుడు వేరే పర్సన్ ఉన్నారు. సో నువ్వంటే ప్రాణమని
నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. చావు అన్నది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది, కానీ బ్రేకప్ అన్నది చాలా పెద్ద శిక్ష. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. పాట ఆనందాన్ని మాత్రం ఇచ్చేది కాదు, ఆలోచించేలాగా కూడా ఉంటాయన్నమాట. సందర్భాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో నుంచి ప్రశ్నించే గీతాలతో ఈ పిల్లలు పోటీ పడబోతున్నారు అన్నమాట. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, సిరివెన్నెల గారు యూత్ కి గురిపెట్టి వేసిన బాణం సరే. బతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. కొన్ని పాటల్లో నిజాలు ఉంటాయి, కొన్ని పాటల్లో సత్యాలు ఉంటాయి. నువ్వు అద్భుతంగా పాడావన్నది నిజం కాదు, శాశ్వత సత్యం. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది. పిట్ట మనసులో ఏముంది ప్రశ్ననా? సంచికంతా ప్రశ్నమయ్య అయిపోవాలని కోరుకుంటూ నువ్వు పర్ఫామ్ చేసిన దాంట్లోనే ఐ ఫీల్ ఇస్ ద బెస్ట్. కొత్తగా ఏమన్నా వచ్చిందా లేదా అని ఎదురు చూసే రోజుల్లో పాత పాటను కొత్తగా పాడి మెప్పించావు. సంవత్సరంన్నర క్రితం నేను నమ్మాను, అది రోజు నిజమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజున మీ విషయంలో నాకు అమ్మయ్యా అని అనిపించింది. గ్రామటికల్ గా ప్రశ్నే, కానీ ప్రాక్టికల్లీ ఇది ప్రశ్న కాదు, స్టేట్మెంట్. ఎవరు పాడగలరు ఇంత కమ్మగా సంవత్సరం తర్వాత గీతాంజలి తప్ప? ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. మొదలై కథలు అటుగా ఇటుగా నదులై కదులు. సీతారామ శాస్త్రి గారు ప్రశ్న సంధించారు, సమాధానం చెప్పారు, నిందించారు, జీవితాన్ని ఆవిష్కరించారు, అన్ని ఆయనే చేసేస్తారు. ఎవరైనా సరే ప్రేమలో ఉన్నప్పుడు ఒక ప్రశ్నలు రావటం సహజం, కానీ వారు దానిలోనే సమాధానాలు చెప్తారు చూడు, అది సీతారామ శాస్త్రి గారు. ఎక్స్ప్రెషన్ కి బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పాడినట్టు అనిపించింది నాకు. ఈ ఫస్ట్ 2 లైన్స్ లో ఏఆర్ రెహమాన్ గారు మ్యాజిక్ చూపించారు. దారే నా అక్కడ ఆగిపోయింది మైండ్. ఆ తర్వాత నాకు ఇంకేం వినబడడం మానేసింది. నాకు నీ పాటలో మోదము ప్రమోదమే కనిపించాయి, సమ్మోదం కనిపించాయి. నీతోనే ఆగేన సంగీతం. వేసవి కాలం ఫ్రిడ్జ్ లో వాటర్ కాకుండా రాత్రి కుండలో పెట్టిన మట్టి కుండలో పెట్టిన నీళ్లు తాగినంత ఆనందం వస్తుంది. విహంగ స్వరాల ధ్వనించు రాగం ఏది, తరంగ స్వరాల జనించు గీతం ఏది. ఇలాంటి సాహిత్య ఫలాలను మనకిచ్చి మన జీవితాన్ని అమృత తుల్యం చేసిన ఆ రచయితకు అణువణువున మనం అంజలి ఘటించాలి. అంతే. క్లాసికల్ రౌండ్ ని, ప్రశ్నించే రౌండ్ ని, రెండింటిని కలిపేసి చక్కగా ఒక 6 కొట్టావు. ఆకలి కమ్ముడు పోయిన అపరాజి బొమ్మలు, చెక్కిలి వన్నెలు చెరిగిన చిగురాకురం. తరాలు మారినా, యుగాలు మారినా సమాధానం లేని ప్రశ్న. ఎవరు వీరు